అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ ఫస్ట్ టీ20లో ఇండియన్ టీమ్ చాలా అంటే చాలా ఘోరంగా అయితే ఓడిపోయింది. అసలు వైభవ్ సూర్యవంశిని ఎందుకు బెంచ్‌లో కూర్చోబెట్టారు? టీ20లో చాలా రికార్డ్స్ అయితే ఉన్నాయి. మంచి ఫామ్‌లో ఉన్నాడు. అలాంటి వైభవ్ సూర్యవంశిని బెంచ్‌లో కూర్చోబెట్టి చాలా అంటే చాలా పెద్ద తప్పు చేసింది బీసీసీఐ. అదే వైభవ్ సూర్యవంశి ఏమన్నా ఫస్ట్ టీ20లో ఆడింటే ఇండియన్ టీమ్ గెలిచేది. ఒక రేంజ్ ఉండు. ఆ కథే వేరు. నిజంగా గెలవాల్సిన మ్యాచ్ అయితే ఓడిపోయింది. చాలా అంటే చాలా పెద్ద తప్పు చేసిందంటే చాలా అంటే చాలా విమర్శలైతే వస్తున్నాయి. అది కాకుండా ఇండియా వర్సెస్ ఐర్లాండ్ ఫస్ట్ టీ20లో వైభవ్ సూర్యవంశి వాటర్ బాయ్‌గా పనిచేశాడు. దీనికి చాలా అంటే చాలా కోపం అయితే వచ్చేసింది ఈ క్రికెట్ ఫాన్స్‌కి. ఒక ఇంటర్నేషనల్ క్రికెట్‌లో డెబ్యూ చేయాల్సిన ప్లేయర్‌తో వైభవ్ సూర్యవంశితో మీరు వాటర్ బాటిల్స్ మోయిస్తారనైతే చాలా అంటే చాలా తిడుతున్నారు. దీనికి మాజీ ఇండియన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ గౌతమ్ గంభీర్‌కి అయితే సపోర్ట్‌గా అయితే నిలిచాడు. అంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశి బెంచ్‌లో కూర్చుంటే తప్పేంటి? ఇప్పుడు సంజు శాంసన్ తర్వాత అభిషేక్ శర్మ టీమ్ కాంబినేషన్ చాలా అంటే చాలా బావుంది. వీళ్ళిద్దరూ ఓపెనింగ్ కాంబినేషన్ చాలా అంటే చాలా బావుంది. ఒక వైభవ్ సూర్యవంశి కోసం సంజు శాంసన్‌ని పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు సంజు శాంసన్‌ని వైభవ్ సూర్యవంశి కోసం పక్కన పెడితే టీమ్ కాంబినేషన్ అయితే దెబ్బతింటుంది. లాస్ట్ టీ20 వరల్డ్ కప్‌లో ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇచ్చాడో మనకంతా తెలుసు సంజు శాంసన్. వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్‌ల్లో కూడా చాలా అంటే చాలా అద్భుతమైన ప్రదర్శన అయితే చేశాడు. అలాంటి సంజు శాంసన్‌ని వైభవ్ సూర్యవంశి కోసం పక్కన పెట్టడం కరెక్ట్ కాదు. సచిన్ టెండూల్కర్ కూడా చాలా అంటే చాలా బెంచ్‌లో కూర్చున్నాడు. చాలా నేర్చుకున్నాడు. తర్వాత అంటే సచిన్ టెండూల్కర్ రాత్రికి రాత్రి ఒక సూపర్ స్టార్ అయిపోలేదు. అంటే ఇప్పుడు ఇండియన్ టీమ్‌లోకి వైభవ్ సూర్యవంశి వచ్చిన తర్వాత స్థిరపడితే తర్వాత వైభవ్ సూర్యవంశిని ఎవ్వరు కూడా ఆపలేరు. కానీ దానికి ముందు వైభవ్ సూర్యవంశి బెంచ్‌లో కూర్చోవడం కూడా నేర్చుకోవాలి. బెంచ్‌లో కూర్చున్నప్పుడే ఫ్యూచర్‌లో కూడా ఎదగడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. వైభవ్ సూర్యవంశి బెంచ్‌లో కూర్చుంటే తప్పేమి లేదు అనైతే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అది కాకుండా అంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశి వాటర్ బాటిల్స్ మోస్తే తప్పేంటి? తప్పు లేదు. వాటర్ బాటిల్స్ మోస్తే మ్యాచ్‌లో జరిగే కొన్ని కొన్ని సన్నివేశాల్ని గమనిస్తాడు. మ్యాచ్‌లో ఏం జరుగుతుందనేది వైభవ్ సూర్యవంశి అయితే తెలుసుకుంటాడు. చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనైతే రవిచంద్రన్ అశ్విన్ అయితే చెప్పాడు. అంటే సెకండ్ టీ20లో కూడా వైభవ్ సూర్యవంశి ఆడడు అనైతే కన్ఫర్మ్ అయితే అవుతుంది. సంజు శాంసన్‌కి ఛాన్స్ అయితే ఇస్తారు. సంజు శాంసన్ తర్వాత అభిషేక్ శర్మకి ఛాన్స్ అయితే ఇస్తారు. ఇద్దరిలో ఒకరు ఎవరన్నా ఘోరంగా ఫెయిల్ అయితే అప్పుడు వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. కానీ అప్పటి వరకు బెంచ్‌లో కూర్చోవాల్సిందేనైతే అర్థమైతే అవుతుంది. అంటే ఇప్పుడు వాటర్ బాటిల్స్ మోస్తే వైభవ్ సూర్యవంశి తప్పేం లేదు. ఎందుకంటే ఆల్రెడీ విరాట్ కోహ్లీ స్టార్ బ్యాటర్ అయిన తర్వాత కూడా వాటర్ బాటిల్స్ అయితే మోసాడు. అందరికీ తెలిసిందే. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. అవును గదా! అన్ని పనులు చేయాలా? అవును గదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. రవిచంద్రన్ అశ్విన్ గౌతమ్ గంభీర్‌కి సపోర్ట్ అయితే చేశాడు కదా! దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.